ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మోస్ట్ ట్రెండింగ్‌లో ఒక సాంగ్ అయితే ఉంది. అంటే బీజీఎం ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. అది కూడా మన ఫాలోవర్స్‌దే అంటే మన సబ్‌స్క్రైబర్‌దే ఫోటో పెట్టి యూజ్ చేసిన చాలా బాగొచ్చింది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ట్ర అనిపించింది కామెంట్ చేయండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. మెయిన్ చెప్పాలంటే మన ఫాలోవర్స్ ఫోటోస్‌దే. ఓకే. ఒక విషయం అయితే చెప్తాను. మీరైతే వీలుంటే ఓకేనా. ఒకవేళ వీలుంటే మీరైతే నేను కొన్ని ఫోటో రూమ్ యాప్ అయితే ఇప్పుడు టెలిగ్రామ్‌లో పెడతాను. అందులో ఒక 3 ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే లుక్ బాగుంటది. మీరు డెమో వీడియో ఆల్రెడీ చూశారు కదా! ఓకే. మనమైతే క్యాప్‌కట్‌లో అయితే ఏం చేస్తలేము. క్యాప్‌కట్‌లో అయితే కొన్ని ప్రీసెట్ ఉంటది. అవి యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఉంటది. కానీ మనం అలర్ట్ మోషన్‌లో అన్నీ ఓన్‌గానే చేయాలి. కానీ మీకు టెంప్లెట్ అయితే వచ్చేస్తది. ఓకే. మీకు ఈజీగా చేసుకోనీకే. ఓకే. కాబట్టి మీకు వీలుంటే మాత్రం ఒక 3 ఫోటోస్ ఓన్లీ 3 ఫోటోస్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసి ఇంతకుముందు రిమూవ్ చేసిన నేను. ఓకే. ఫోటోస్ అయితే ఇంతకుముందు అయితే రిమూవ్ చేసిన. ఓకే. మీరు కూడా ఈ ఫోటో రూమ్ యాప్‌లో ఏం లేదు. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ నుంచి వెళ్తే ఫోటోస్ అయితే యాడ్ చేసి రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. పెద్ద సింపుల్‌గా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే పీఎన్‌జీగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఒకసారి బ్యాక్ వద్దాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో అయితే 3 ఫోటోస్ ఉన్నాయి. ఓకే. ఈ 3 ఫోటోస్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు తెలుసు ఆల్రెడీ. మీరు చేంజ్ కూడా చేసుకుంటారు. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే ఈజీగా అయితే చేంజ్ చేసుకోండి. ఈ సెంటర్ ఫోటో నేను చేంజ్ చేస్తా. అది సెంటర్ ఫోటో వేరేది పెడదామని అనిపిస్తుంది. ఒక బెటర్ ఫోటో పెడదాం. ఓకే. ఇది వద్దులే కానీ 3 ఒకటే డ్రెస్‌లో ఉన్న ఫోటోస్ ఉంటే ఓకే. మంచిది. ఇంకా మంచిది. పెట్టుకోండి. మన ఫాలోవర్సే ఫోటో కాబట్టి. అంటే మీరైతే మీ ఫోటో పెట్టుకోండి. చూడండి బాగా సెట్ అయింది ఇదైతే. ఓకే. ఇలా దాని తర్వాత ఇక్కడ మాత్రం ఇక్కడైతే మీరైతే ఫోటోస్ ఇక్కడ చూసుకోండి. పైన అయితే 3 పీఎన్‌జీస్ అయితే ఉన్నాయి. ఓకే. ఇక్కడైతే మనకైతే 3 ఫోటోస్ ఉన్నాయి. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి పైన 3 ఫోటోస్ మాత్రం ఒకటే పీఎన్‌జీ 3 టైమ్ రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఎగ్జాంపుల్‌గా వేరే పీఎన్‌జీ అయితే మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ పీఎన్‌జీ ఉంది రీప్లేస్ పెట్టాను. దీన్ని కాపీ చేసి మిగతా 2 ఫోటోస్‌ని ఇలా సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ అన్నీ ఆఫ్ చేయండి. కలర్ ఆప్షన్ ఓన్లీ ఆన్‌లోనే ఉంచి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కూడా సేమ్ ఇమేజ్ అంటే మీరు ఏదైతే మనం ఇంతకుముందు చేంజ్ చేసినామో అదే ఇమేజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి యానిమేషన్ ఇలా వచ్చేస్తది. యానిమేషన్ బాగా వచ్చేస్తది. ఇలా మీరైతే ప్రతి ఒక్కటి వన్ బై వన్ కొంచెం ఓపికతోటి అలాగే మీరు ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇక్కడ మాత్రం 3 ఫోటోస్ మాత్రమే. తర్వాత ఆటోమేటిక్‌గా నార్మల్ పిక్సే వస్తది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి.